ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ డివిజన్ లో కంటి వెలుగు వైద్య శిబిరం కార్యక్రమాన్ని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రారంభించారు। ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు। మళ్ళీ రెండవ విడత మొదలైంది। దాదాపు 2 లక్షల మందికి పాత కొత్త రంగారెడ్డి జిల్లాలో కంటి వెలుగులో చికిత్స తీసుకునేందుకు ఒక టార్గెట్ పెట్టుకుంటాం। ఈ టార్గెట్ ప్రకారం దాదాపు 3 సెంటర్లు మన దగ్గర 3 హయత్ నగర్ మరి ఈ 3 డివిజన్లలో 3 సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది। క్యాటరాక్ట్ కానీ మరి దానికి క్యాటరాక్ట్ అనుకోండి, లేకపోతే ఇంకా కంటికి సంబంధించిన ఏ వ్యాధులకైనా సరే ఆపరేషన్లు, పెద్ద ఆపరేషన్లు అవసరం ఉంటే సరోజిని కంటి ఆసుపత్రికి తీసుకుపోయి అలా చికిత్స ఫ్రీగా చేస్తారు। మామూలుగా కంటి చూపు మందగించి ఏమన్నా రీడింగ్ గ్లాసెస్ చదివేది కానీ లేకపోతే సైట్ గ్లాసెస్ కానీ ఉంటే ఇక్కడ చెకప్ చేసి ఇక్కడనే ఆధార్ కార్డు తీసుకుని అలా నెంబర్ తీసుకొని ఫ్రీగా కళ్ళద్దాల పంపిణీ చేస్తారు। ఇది దేశంలో ఎక్కడ కూడా లేదు కాబట్టి పేద ప్రజలందరూ కూడా వాళ్ళు కొంచెం నిర్లక్ష్యం చేస్తారు। ఎందుకంటే దవాఖానకు పోయి డబ్బు ఖర్చు పెట్టి చూపించుకునే బదులు మాకు ఉంటే పర్వాలేదు, అయితే నడుస్తుంది అనుకుంటారు, కానీ దాని ద్వారా కంటి చూపు దెబ్బతిని రేపు కంటి చూపు అంధకారం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది। కాబట్టి పేద ప్రజలందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా మీ కంటికి సంబంధించిన ఏ వ్యాధులైనా సరే చికిత్స చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను। జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్క డివిజన్లో 2-3 సెంటర్ల కింద కంటి వెలుగు ప్రోగ్రాంలు ప్రారంభించడం జరిగింది। కంటి వెలుగు అంటే మేమందరం కార్పొరేటర్లను కూడా ప్రతిపక్షాలు ఉన్నా సరే ప్రజలకు ఉపయోగపడాలి, కంటి చూపు మెరుగవుతుంది, అందరికీ ఆరోగ్య సమస్యలు తీరుతాయి అని అనుకున్నాము। కానీ ఇక్కడ తీరా చూస్తే ఈరోజు 19వ తారీఖు నాడు కంటి వెలుగు ప్రోగ్రాం ప్రారంభించారు। ఇది కంటి వెలుగు ప్రోగ్రాం లెక్క లేదు, పింకు వెలుగు ప్రోగ్రాం లెక్క ఉన్నది। ఎక్కడ చూసినా కూడా ఇది ప్రభుత్వ ప్రోగ్రాము, టీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాం లెక్క పెట్టుకున్నారు, కానీ ప్రజలకు కంటి వెలుగు ప్రోగ్రాము, కంటికి సంబంధించిన వైద్యులు, నిష్ణాతులైన వైద్యులు, మంచి వైద్య పరికరాలు ఉంటాయని అనుకున్నాం, కానీ ఏదో తూతూ మంత్రంగా దీన్ని పే చేసి ఇంటింటికి కేసీఆర్ కంటి పరీక్ష చేపిస్తున్న పబ్లిసిటీ స్టంటే తప్ప ఇందులో జరుగుతున్నాయి మాత్రం నాణ్యత లేనిటువంటి పరికరాలతో కంటి వెలుగులో పూర్తిగా పబ్లిసిటీ, టీఆర్ఎస్ పార్టీ పబ్లిసిటీ చూడండి, ఇలా మామ అల్లుళ్ళ ఫోటోలు పూర్తిగా పబ్లిసిటీకి సంబంధించిన పింక్ కలరు, ఇది పింక్ కలర్కి సంబంధించినటువంటి కళ్ళద్దాలు, దీంట్లో కూడా ఇలా ఫోటోలు, దీనికి మళ్ళీ ఇంకా ఇందులో ఇచ్చినటువంటి 200 రూపాయల అద్దాలను కూడా తుడుచుకోవడానికి పింక్ కలరు బట్ట, పింక్ కలరు ఇది పబ్లిసిటీ। ఇక్కడ ఎలక్షన్ల అప్పుడు కూడా మేము కార్పొరేటర్లు కూడా ఈయన పబ్లిసిటీ బ్యానర్లు కట్టుకోలే। ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ షాపులలో 5 రూపాయల కిలో బియ్యం కాడ ప్రధానమంత్రిది ఒక ఫోటో ఉండదు। అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ప్రధానమంత్రి హాస్పిటల్ కాడ ఒక ఫోటో ఆయనది ఉండదు। కానీ వీళ్ళు చేస్తున్నట్టు పబ్లిసిటీ మొత్తం కూడా ప్రభుత్వంలో నిధులు అయిపోయినాయి। ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు కానీ, అనేక డ్రైనేజ్ కార్యక్రమాలు కానీ, ఇంకా చాలామంది నిత్యాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ఉన్నాయి। ఆ కార్యక్రమాలకు డబ్బులు లేక ఏదో విధంగా ఇప్పుడు ఎలక్షన్ 2 నెలల్లో ఏదో విధంగా గవర్నమెంట్ని డిజాల్వ్ చేద్దామనే ప్లాన్లో ఉన్నారు। కాబట్టి అంత లోపల ఏదో కార్యక్రమం ప్రజల ముందుకు పోవాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమం పెట్టుకొని ప్రతి చోట ఇప్పుడు ఈ డివిజన్లో 100 రోజులు ఈ ప్రణాళిక మొత్తం కూడా కంటి వెలుగు 100 రోజులు, ఈ 100 రోజుల పాటు ఏదో ఒకటి ప్రజలలో తిరగాలని చెప్పేసి ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ని ఇంటింటికి వెళ్ళేసి మీరు కంటి చూపు బాగలేదు, కంటి చూపు చేయించుకోవచ్చు। కంటి వెలుగు ప్రోగ్రాం మంచిదే, కానీ అలా దుర్బుద్ధి మాత్రం టీఆర్ఎస్ నాయకుల పూర్తి స్థాయిలో దుర్బుద్ధి, ఇది టీఆర్ఎస్ కార్యక్రమం లెక్క చేస్తున్నారు, బీఆర్ఎస్ కార్యక్రమాలు చేస్తారు, కానీ ఎక్కడ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు లెక్క లేనే లేదు। ఇది పూర్తిగా మేము విరుద్ధము, ఇదంతా కూడా మేము బైకాట్ చేసే పరిస్థితి తీసుకొచ్చే విధంగా చేయొద్దు అని చెప్పేసి అధికారులు కూడా ఇప్పుడు చెప్పినా ఇవన్నీ ఇట్లా ఉండదు। కంటి వెలుగు అంటే కంటి వెలుగులాగా పెట్టండి, ఇది ప్రజలకు దిక్సూచులు, వీళ్ళతో కంటికి సంబంధించినటువంటి ఉపయోగపడినటువంటి బ్యానర్లు పెట్టాలి, కానీ మొత్తం మామ అల్లుళ్ళ ఫోటోలు పెట్టుకొని ప్రతి దానికి పబ్లిసిటీ చేసుకోవడం ఇదేం బుద్ధి అని చెప్పి మేము అంటున్నాం అనమాట। ఇది తీవ్రంగా ఖండిస్తున్నా। రేపటి వరకు అధికారులు ఇవన్నీ తీసేసి కంటి వెలుగు కార్యక్రమాలు, డాక్టర్లు వాళ్ళకి కావాల్సిన పరికరాలు మాత్రమే పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం।